జాక్ సినిమా రివ్యూలోకి వెళ్తే కొన్నిసార్లు హిట్స్ రావడం చాలా టెన్షన్ పెడుతుంది. డీజే టిల్లు స్క్వేర్ ఈ 2 సినిమాలతో స్టార్ బాయ్ గా ఎదిగాడు సిద్ధు జొన్నలగడ్డ. కాకపోతే ఆ హిట్స్ ఆయన ఇప్పుడు డేంజర్ జోన్ లో పడేశాయి. ఎందుకంటే డీజే టిల్లు స్క్వేర్ విషయంలో సిద్ధు జొన్నలగడ్డ కంటే టిల్లు అనే క్యారెక్టర్ ఆడియన్స్ లోకి డీప్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు జాక్ సినిమా పైన కూడా అదే ఎఫెక్ట్ పడింది. కథాపరంగా, స్క్రీన్ ప్లే పరంగా, ప్రెజెంటేషన్ పరంగా నేను ఈ సినిమా గురించి ఏం చెప్పను. జస్ట్ ఈ రివ్యూలో ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది మాత్రమే చెప్తాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యారెక్టర్ నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత బెటర్. ప్రతి విషయంలో, మెయిన్ గా యాక్టింగ్ విషయంలో ఆయన చాలా మార్పులు చేసుకోవాలి. జాక్ కొంచెం క్రాక్. సినిమా చూసిన తర్వాత నాకు కూడా కొంచెం క్రాక్ ఎక్కింది. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఒక క్యారెక్టరైజేషన్ ఏది కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కుదరలేదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం అన్బేరబుల్. నన్నైతే డిసప్పాయింట్ చేసింది. ఇక వైష్ణవి విషయానికి వస్తే చేసింది చిన్న క్యారెక్టరే, కాకపోతే సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమెకి ఇంకాస్త స్కోప్ ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇక మిగతా క్యారెక్టర్ల గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. సినిమాలో రిజిస్టర్ అయిన ఒక్క క్యారెక్టర్ కూడా మీకు కనిపించదు. శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సోసోగా అనిపించింది. పాటలు కూడా సోసోగానే ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది బొమ్మరిల్లు భాస్కర్ గురించి. ఒక బొమ్మరిల్లు, పరుగు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఆయన సినిమాలో కంటెంట్ చాలా బాగుంటుంది. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయడంలో ఆయన బెస్ట్. ఇప్పుడు ఆయన జానర్ ని పూర్తిగా మార్చేసి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో జాక్ సినిమాని తెరకెక్కించారు. కాకపోతే అదంతగా వర్కౌట్ కాలేదు. ఆయన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తేనే బాగుంటుంది. ఎక్కువగా చెప్తే స్పాయిలర్ అవుతుందని సినిమా గురించి ఏం చెప్పట్లేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చే అవకాశం ఉండొచ్చు. దయచేసి ఎవరైనా ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం థియేటర్ కి వెళ్లి చూడండి. సో ఇది ఫైనల్ గా జాక్ సినిమా గురించి నా రివ్యూ. మరి మీరు ఇప్పటికే సినిమా చూసారా? మీరు చూస్తే ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.